విమానంలో వెళుతూ పైనుంచి చూస్తే ఆ దీవి యుద్ధ నౌకలా కనిపిస్తుంది. అలాగని ఇదేమీ పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన దీవి కాదు. దీని వెనుకున్న చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. అదే ప్రస్తుతం జపాన్లోని నాగసాకి నగరం పరిధిలో ఉన్న హషిమా అనే దీవి ఒకప్పుడు యుద్ధ ఖైదీల బందీఖానాగా ఉపయోగించేవారు. వేలాది మంది చైనీస్, కొరియన్ ఖైదీలను ఈ దీవిలో నిర్బంధించేవారు. హషియా దీవిలో బొగ్గు నిల్వలు అధికంగా బయటపడడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కొన్నేళ్ల వరకు ఖైదీలతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ బొగ్గు నిల్వలను వెలికి తీసేవారు. బొగ్గు గనులు మొదలయ్యాక అక్కడ ఇండ్లు, స్కూళ్లు వెలిశాయి. వాటితో పాటే ఒక ఆలయం, షాపింగ్ సెంటర్ ఏర్పడ్డాయి. ఈ దీవిలో తొలిసారిగా 1887లో బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. వాహనాల తయారీ సంస్థ మిత్సుబిషి ఈ దీవిని 1890లో కొనుగోలు చేసింది. జపాన్ ప్రభుత్వం ఇక్కడికి తరలించే యుద్ధ ఖైదీలనే కార్మికులుగా ఉపయోగించుకొని వారితో వెట్టి చాకిరీ చేయించుకొని భారీగా లాభాలు గడించింది. మిత్సుబిషి సంస్థ 480 అడుగుల మీటర్ల పొడవు, 160 మీటర్ల వెడల్పు గల స్థావరంలో గని కార్మికులుగా పనిచేసే 5300 మంది ఖైదీలను నిర్బంధంలో ఉంచేది. గని తవ్వకాల్లో జరిగే ప్రమాదాల వల్ల, పోషకాహార లోపం వల్ల, జపాన్ సైనికులు అమలు జరిపే మరణశిక్షణ వల్ల దాదాపు 1700 మంది ఖైదీలు అర్ధాంతరంగా ఇక్కడే మరణించారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 1974 నాటికి అంతరించిపోవడంతో వెట్టి చాకిరీ చేసే కార్మికులకు విముక్తి దొరికింది. కార్మికులు ఈ దీవిని జైలు దీవి అని, యుద్ధ నౌక దీవి అని పేర్లు పెట్టారు. గడిచిన 5 దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఈ దీవిలోని కట్టడాలన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. మిత్సుబిషి సంస్థ నుంచి నాగసాకి నగరపాలక సంస్థ 2005లో ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. ఈ దీవిలోనే 2012లో జేమ్స్ బాండ్ సినిమా స్కైఫాల్ షూటింగ్ జరిగింది. యునెస్కో 2015లో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నాగసాకి నగరపాలక సంస్థ ఈ దీవి అభివృద్ధికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయినా కుతూహలం ఉన్న కొద్ది మంది పర్యాటకులు అరుదుగా అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి వెళ్తుంటారు.